శ్రీ గురుభ్యో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. దర్శనం అంతర్జాల వేదిక మాధ్యమంగా వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులకు, సమస్త శ్రోతలకు నమస్సుమాంజలి. జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానంద లహరి యొక్క వ్యాఖ్యాన పరంపరలో ఇది 2వ భాగము. ఇందులో ఈనాడు శివానంద లహరి స్తోత్రంలోని 2, 3, 4 శ్లోకాలను ఈనాడు ప్రస్తావించుకుందాం. గళంతి శంభో గళంతి శంభో త్వచ్చరణ సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి వసంతి మచ్చేతో హ్రదభువి. శివానందలహరి శివానందలహరి. ఇందులో శివానందలహరి విజయతాం అనే వాక్యము ప్రధానమైనటువంటిది. ఈ శివానందలహరి విజయమందుగాక అని ఇక్కడ ఈ 2వ శ్లోకంలో చివరి పాదంలో చివరి పదంగా శివానందలహరి అనే మాటను భగవత్పాదుల వారు ప్రస్తావించారు. శివానందలహరి అన్నప్పుడు శివాభ్యాం జనితః ఆనందః శివానందః శివానందస్య లహరి శివానందలహరి అని ఒక వ్యాఖ్యానం. అంటే పార్వతీ పరమేశ్వరుల ద్వారా కలిగింపబడినటువంటి ఆనందము, అదే శివానందము. ఆ శివానందము యొక్క లహరి అంటే ప్రవాహము. ఆ శివానంద ప్రవాహము విజయమందుగాక విజయతాం అని అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. ఇందులో పరమశివ శబ్దము దానికి చాలా అర్థాలున్నాయి. శివప్రదత్వాత్ శివ అని
అంటే మంగళాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన శివుడు. అంతేకాదు అమరకోశంలో బ్రహ్మానంద రూపత్వాత్ నిరాకార శివ అని వ్యుత్పత్తి చెప్తారు. ఇక్కడ బ్రహ్మానంద రూపత్వాత్ అంటే బ్రహ్మానందానికి రూపము లేదు, బ్రహ్మానంద రూపుడైనటువంటి వాడు నిరాకారుడు, బ్రహ్మానంద స్వరూపత్వాత్ నిరాకార అని అక్కడ అమరకోశంలో చెప్తారు. ఇలాగే శివ అంటే భద్రము అని, మంగళము అని, కళ్యాణము అని చాలా చాలా అర్థాలున్నాయి. ఆ అమ్మవారికి కూడా శివ అనే పేరు. మొదటి శ్లోకంలో శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అని కూడా చెప్పారు శంకరుడు. అట్లా శివ అంటే పార్వతి. అందుకే మనకు పారంపరికంగా ఒక శ్లోకము వ్యవహారంలో ఉన్నది. అది ఏంటంటే యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని. యశివో నామరూపాభ్యాం, నామరూపముల చేత ఎవరు మంగళప్రదుడో అట్లాగే నామరూపముల చేత ఏ పార్వతీదేవి సర్వమంగళయో వాళ్లను స్మరించినట్టయితే సర్వత్రా విజయం చేకూరుతుంది అని. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్మరణ వల్ల జయము కలుగుతుంది, మంగళము కలుగుతుంది, శుభము కలుగుతుంది అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యము. ఇక్కడ కూడా శివానందలహరి విజయతాం, ఆ ఆనంద ప్రవాహం, శివానంద ప్రవాహము జయమందుగాక అని అంటున్నారు. ఎటువంటి శివానంద ప్రవాహము అని అన్నట్టయితే ఇక్కడ చాలా చాలా విశేషణాలు ఉన్నాయి. ప్రవాహం ఎక్కడి నుంచి ఒక మూల స్థానం నుంచి బయలుదేరుతుంది. ఆ శివానంద ప్రవాహానికి మూల స్థానం ఏది అని అనుకున్నప్పుడు గళంతి శంభో త్వచ్చరిత సరిత అన్నాడు. నీ యొక్క పుణ్యచరిత్రము అనేటువంటి నది నుంచి జాలువారుతున్నటువంటిది ఆ శివానంద ప్రవాహము అని. శంకరునికి పరమశివులకు ఎంతో చరిత్ర ఉన్నది. అందుకే శంకరస్య చరితం కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని అని ఆ పరమశివుని ప్రార్థించుకోవడం అనేటువంటిది వ్యవహారంలో ఉన్నది. ఇక్కడ పుణ్యచరిత్రం, ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో పురాణాలు పరమశివుని యొక్క చరిత్రను, పరమశివుని యొక్క భక్త పాలనాపరమైనటువంటి చరిత్రమును మనకు తెలియజేశాయి ఎన్నో పురాణ గ్రంథాలు కూడా. అందువలన ఇక్కడ అనంతమైన చరిత్ర కలిగినటువంటిది శివుని యొక్క చరిత్ర, అనంతమైనటువంటి చరిత్ర పరమశివుని యొక్క చరిత్ర. అటువంటి పరమ పావనమైనటువంటి శివుని యొక్క చరిత్ర నది నుంచి జాలువారుతున్నటువంటిది ఈ శివానంద ప్రవాహము అని. అట్లాగే శివానంద ప్రవాహము పాపాలనేటువంటి దుమ్మును అణచివేస్తున్నది అన్నమాట. అంటే దుమ్ము ఆ ప్రవాహానికి మొత్తము సద్దుమణుగుతుంది, దుమ్మంతా కూడా లేకుండా అవుతుంది. అందువలన ఇక్కడ ఎలాంటి ధూళి అన్నమాట, పాపం అనేటువంటి ధూళిని సమస్తాన్ని కూడా హరింపజేసేది ఆ శివానంద ప్రవాహము. శంకరే యస్య భక్తి స్యాత్ శంకరే తస్య నిశ్చితం. ఎవరికి శంకరుని యందు భక్తి కలుగుతుందో ఆ భక్తునికి చేతిలో ఆనందం అనేటువంటిది నిశ్చితంగా ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి శంకరుని వలన శంకరోతీతి శంకర అని కూడా. కాబట్టి
అతని వలన, ఆ పరమశివుని వలన సర్వులకు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి అతను శంకరుడు. అట్లా శంభు అనేటువంటి మాట కూడా సుఖాన్ని, ఆనందాన్ని కలుగజేసేవాడు కాబట్టి శంభు, శంభవతి అస్మాదితి అనే వ్యుత్పత్తి ద్వారా అటువంటి ఆ సంబోధన చేశాడు. ఓ శంభో అంటున్నాడు ఆదిశంకరుల వారు, ఓ శంభో, నీ యొక్క ఈ ప్రవాహం అనేటువంటిది, శివానంద ప్రవాహం అనేటువంటిది దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం అని. సంసారము అంటే జనన మరణ రూప చక్రం, సంసరతి ఇది సంసార అని. ఎప్పుడూ కూడా మార్పు ఉంటుంది సంసారంలో. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని భగవత్పాదుల వారు చెప్పారు. అందువల్ల సంసారం అంటే అదే జనన మరణ రూప చక్రం, ఎల్లప్పుడూ కూడా మారుతూ ఉండేది. పోతన భాగవతంలో కూడా ప్రహ్లాదుని నోట పలికించాడు. ఏంటంటే, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, ఇదే సంసార వ్రతం అని చెప్పాడు. గృహవ్రతము అచ్చపు చీకటింబడి, సంసారంలో అచ్చపు చీకటి ఉంటుందట. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్, ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్ అని ప్రహ్లాదుని నోట సంసారం గురించిన మాటను పలికించాడు మహాకవి పోతన. ఇక్కడ భగవత్పాదుల వారు అంటున్నారు, దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసార భ్రమణం అనేటువంటి పరితాపాన్ని చల్లార్చేది ఈ శివానంద లహరి. శివస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఆ శివానందం మనలో కలుగుతుంది. ఆ శివానందమే ఒక ప్రవాహ రూపం. అలాంటి ఆ శివానంద ప్రవాహము పరితాపాన్ని శమింపజేస్తుంది. ఏం పరితాపము? సంసార భ్రమణ చక్రంలో ఉండేటువంటి పరితాపం. ఈ తాపాలు 3 రకాలు. ఆధ్యాత్మిక తాపము అని, ఆది భౌతిక తాపమని, ఆది దైవిక తాపమని 3 రకాల తాపాలు ఉంటాయి. అలాంటి తాపాలన్నింటినీ కూడా, సర్వతాపాలను కూడా శమింపజేసేటువంటిది శివానంద ప్రవాహము అని. ఇక శ్లోకంలో ఈ 4వ పాదంలో ఏమంటున్నాడంటే, వసంతి మచ్చేతో హ్రద భువి అన్నాడు. ఈ శివానంద ప్రవాహము నా హృదయం అనేటువంటి హ్రదం, అంటే నా హృదయం అనేటువంటి సరస్సులో, మడుగులో ఎప్పుడూ కూడా ఉండుగాక. ఈ శివానంద లహరి నా హృదయంలో ఎప్పుడూ కూడా ఉండుగాక అని కోరుకున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో శబ్ద చమత్కారం ఏమిటంటే, ఆ శబ్ద చమత్కారం చాలా హృద్యమైనటువంటిది, చాలా చాలా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. ఏమిటి ఆ శబ్ద సౌందర్యం అంటే, గలంతి, దళంతి, దిశంతి, అలాగే పతంతి, వసంతి. ఈ శబ్ద చమత్కారము హృదయంగమంగా ఉన్నది. ఇలా ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు ఈ శివానంద ప్రవాహం అనేటువంటిది ఎన్ని రకాలుగా ప్రయోజనకరమో చక్కగా సూచించారు. దర్శనం